చాలా కాలంగా ఈ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది దట్ చంద్రమండలంలో మనం ఒక ఇల్లు కట్టుకోవాలని. సో కొన్ని దశాబ్దాలుగా ఈ చర్చను మనం సినిమాల్లో చూస్తున్నాం. సాధారణమైనటువంటి ప్రజలు కూడా దీని గురించి కొంచెం ఇలైట్ పీపుల్ దీని గురించి మాట్లాడుకుంటాం. కొన్ని సినిమాల్లో కొంచెం హాస్యాన్ని పండించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజంగానే ఆ రోజులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. సో చంద్రమండలంలో ఆ ఇళ్ళు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి బ్రిక్స్ ని కనుగొంటున్నారు. అలాగే నూతన టెక్నాలజీస్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ బ్రిక్స్ స్టాండర్డైజేషన్ కి పాటుపడుతున్నారు రీసెర్చ్ లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అలాగే ఇస్రో రెండు కూడా సంయుక్తంగా రీసెర్చ్ లు చేసి ఒక ఇటుకని కనుక్కున్నారు. సో జనరల్ గా మనం వాడేటువంటి ఇటుకల్ని అక్కడ యూజ్ చేస్తే కనుక అవి బ్రేక్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుందన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి ఒత్తిడికి, గ్రావిటేషనల్ ఫోర్స్ కి, అక్కడ ఉన్నటువంటి సాయిల్ కి కూడా ఈ బ్రిక్స్ అనేది అంతగా ఉపయుక్తంగా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే రీసెర్చర్స్ ఎటువంటి బ్రిక్స్ ని కనుక్కున్నారంటే బ్రిక్స్ లో ఒక బ్యాక్టీరియాని యూజ్ చేసి ఆ బ్రిక్స్ ని కనుక కన్స్ట్రక్ట్ చేస్తే అవి ఇలా విరగకుండా, పగుళ్ళు రాకుండా ఉండేటువంటి టెక్నాలజీని రూపొందించారు. సో తొందరలోనే చంద్రమండలం మీద ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి అందుబాటులోకి లూనార్ స్పేస్ లో ఉపయోగించేటువంటి ఆ బ్రిక్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రీసెర్చర్స్ కృషి చేస్తున్నారు.